ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అందులో సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు తన యొక్క వాక్కును పంపించి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం నందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే నమ్మకం ఉంచుతారో, ఆ వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే భద్రంగా చేసుకుంటారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు వాటంతరవే జరుగుతూ ఉంటుంటాయి. దేవుడు ఖచ్చితంగా హెచ్చించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. మొదటి పేతురు 5:6 మీరు చదివినట్లయితే, తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులైండి. హల్లెలూయా. చేతి క్రింద దీన మనసుకులైండి అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏం తెలుసుకోవాలి, ఈ యొక్క విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా అని అంటే, దేవుడు ఖచ్చితంగా మన అందరినీ కూడా హెచ్చించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. తగిన సమయం, వెయిట్ అండ్ సీ, వేచి ఉండు. దేవుని యొక్క సమయం ఒకటి ఉన్నది. వేచి ఉండు. దేవుడు యేసుతోటి నిన్ను సింహాసనం ఎక్కిస్తానని చెప్పాడు, కానీ ఏ వయసులో ఎక్కిస్తాడో, ఎప్పుడు ఎక్కిస్తాడో, ఎలా ఎక్కిస్తాడో చెప్పలేదు. కాబట్టి ఆయన ఎక్కించేంత వరకు ఏం చేయాలి? వేచి ఉండాలి. దీన మనసు కూడా ఉండాలి. దీన మనసుకులై ఉండాలి. ఈరోజున నీకున్న అప్పు నుంచి, రోగం నుంచి, సమస్య నుంచి, ఇబ్బంది నుంచి విడిపిస్తాడు దేవుడు. ఖచ్చితంగాను విడిపించేశాడు. ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేసేసాడు. మరి తగిన సమయం, డ్యూరేషన్, డ్యూ టైం. కడుపులో బిడ్డ ఉన్నాడు, బయటకు వస్తాడు, కానీ ఇప్పుడు 9 months కంప్లీట్ అయ్యాక వస్తేనే ఆరోగ్యవంతమైన బిడ్డ వస్తాడు. అలాగే నీ జీవితంలో ఆల్రెడీ అద్భుతానికి పునాది వేయబడింది. ఆల్రెడీ అద్భుతానికి తగిన ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. అద్భుతాన్ని కూడా దేవుడు చేసేసాడు. అది నీ జీవితంలో నుంచి డెలివరీ అవ్వాలి. నీ యొక్క విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా మీరు గమనించారు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమని దీన మనసులో ఉండే, తగ్గించుకుని ఉండే, ఒబీడియన్స్ చూపించండి దేవుని. ఎక్కడ? ఆయన బలిష్టమైన చేతి క్రింద దేవుని చేతి క్రిందకి రావాలి నువ్వు. లోకం వైపు కాదు, మనుషుల వైపు కాదు. చాలామంది అదే చేస్తారన్నమాట. దేవుని చేతి క్రింద ఉండకపోవటం వల్లే ఏముంది దేవుని చేతిలోను చెప్పాలి. ప్రశ్న, అసలు దేవుని చేతిలో ఏమున్నది? సరే, మన గోడలకు రాసుకుని పెట్టుకున్న వాక్యం ఆయన చేతి కింద, అసలు ఏముంది ఆయన చేతిలోను? దేవుని చేతిలో ఏముంది చూద్దాం. కీర్తనల గ్రంథం 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములున్నవే. హల్లెలూయా. దేవుని చేతి క్రింద అంటే ఏంటంటే నిత్య సుఖములోను ఉన్నావు. నిత్య సుఖములు ఉన్నాయంట. సామెతల గ్రంథం 3:16 చూసినట్లయితే, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధన ఘనత. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన చేతి కిందకు వచ్చావంటే ఘనత కిందకు వచ్చావు. ఆయన చేతి నీడలోకి వచ్చావంటే ధనము కిందకు వచ్చావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూడండి, గమనించాలి. ఆయన చేతి కిందకు నువ్వు వచ్చావంటే ఆయన చేతిలో ఉన్న ధనము నీ మీద కుమరించబడుతుంది. ఆయన చేతిలో ఉన్న ఆరోగ్యం నీ మీద కుమరించబడుతుంది. వెరీ పవర్ఫుల్. జాగ్రత్తగా వినాలి. థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వింటున్నారా? నిత్య సుఖములు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సామెతల 3:16 ప్రకారం ఆయన కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధన ఘనతలు. దేవుని చేతిలో ధనం ఉంది, దేవుని చేతిలో ఘనత ఉంది, దేవుని చేతిలో సుఖం ఉంది, దేవుని చేతిలో ఆరోగ్యం ఉంది, దేవుని చేతిలో ఐశ్వర్యం ఉంది, దేవుని చేతిలో అభివృద్ధి ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎందుకున్నాయి? అవన్నీ నీకు ఇవ్వటానికే. ఎందుకున్నాయి చేతిలో? అవన్నీ నీ కొరకే. ఆయన అంతా కూడా తీసుకొచ్చి పెట్టాడు, దాచిపెట్టాడు, సమృద్ధినిచ్చాడు. అది నువ్వు అనుభవించడం రావాలి, తీసుకోవటం రావాలి. ఈ సత్యం తెలిసిన రోజున నువ్వెవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది.
హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నామములో శక్తి ఉందంటాం. మరి ఆయన కుడి చేతిలో ఏముందంట? ఆయన చేతిలో ఏముంది? దీర్ఘాయువు, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సుఖం అంటే ఎప్పుడు ఉంటుంది నీకు? అప్పుల్లో ఉంటే సుఖం ఉంటుందా? అనారోగ్యం ఉంటే సుఖం ఉంటుందా? నువ్వు అభివృద్ధి చెందినప్పుడు, ఆశీర్వాదం స్వతంత్రించుకున్నప్పుడు, ఐశ్వర్యవంతుడిగా అయినప్పుడు, ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంది, నెక్ పెయిన్ వచ్చేస్తూ ఉంది, నువ్వు పడుకోవాలంటే పడుకోలేవు. సుఖం ఉంటుందా? ఏ పెయిన్ లేకుండా, ఏ లోపం లేకుండా, ఏ చింత లేకుండా, ఏ సమస్య లేకుండా ఉంటే హాయిగా పడుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయించి పెట్టాడు. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధన ఘనతలు. ధన ఘనత, ధనము ఘనత, ధనము ఘనత. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడాను? దేవుని చేతిలో నుంచే. అందుకని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. ఆయన బలిష్టమైన దీన మనసుకులై ఉన్నప్పుడు అద్భుతాన్ని, ఐశ్వర్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో పైన మార్పులను చూడగలుగుతావు. అద్భుత ఆశ్చర్యకార్యాలను చూడగలుగుతావు. మునుపెన్నడో చూడని కార్యాలు, మునుపెన్నడో పొందుకున్న అద్భుతాలు ఆయన హస్తము ద్వారా నువ్వు పొందుకుంటావు. ఆయన హస్తములోంచి నువ్వు స్వీకరించగలుగుతావు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి, తండ్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు తప్పిపోయాడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు ఎక్కడున్నాడో? తండ్రి అండర్లోనే ఉన్నాడు. కాబట్టి పెద్ద కుమారుడికి కరువు అంటే తెలియదు, పెద్ద కుమారుడికి సమస్య అంటే తెలీదు, పెద్ద కుమారుడికి ఏ విధమైన బాధ అంటే తెలీదు. వింటున్నారా? ఎందుకంటే తండ్రి అండర్లోనే ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని హస్తం క్రింద నువ్వు ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే, ఆయన వాక్యము క్రింద నువ్వు ఉన్నట్లయితే, ఆ వాక్యపు లోతులను నడిపించబడుతున్నట్లయితే ఎక్కడనో తెలుసా? ధనము కింద ఉన్నావు, ఘనత కింద ఉన్నావు, ఐశ్వర్యం క్రింద ఉన్నావు, ఆరోగ్యం క్రింద ఉన్నావు, అభివృద్ధి క్రింద ఉన్నావు. ఎందుకంటే ఆయన చేతిలోనే ఇవన్నీ ఉన్నాయి. అభివృద్ధి, ఆశీర్వాదం, ధనము, ఘనత, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ ఆయన చేతిలోనే ఉన్నాయి. అందుకే 1 పేతురు 5:6 తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించిన రీతిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులైండడి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండడి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దీన మనసుకులైండడి. దేవుడు దీనులను, దరిద్రులను పెంట కుప్పల నుంచి లేవనెత్తేటువంటి వాడు. లేవనెత్తి ఆయన నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేస్తున్నాడు. ఆయన దక్షిణాస్తం క్రింద, ఆయన దక్షిణాస్తం చేతిలో ఎన్ని అద్భుతమైన కార్యాలు ఉన్నాయి చూసారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనము, ఘనత, సంతోషము, మనకి ఏం కావాలండి? మనకు అసలేని అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. మరి నువ్వు ఎందుకని పొందుకోలేకపోతున్నావు? ఆయనకి సమీపంగా రావట్లేదు, ఆయన చెప్పినట్టుగా జీవించట్లేదు, ఆయన చిత్తానికి అనుకూలంగా జీవించట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ చెయ్యి ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏదో దురదొస్తుంది, నేను ఇలా ఇట్లా అంటాకే చెయ్యి నాకు పని చేయాలి. కానీ చెయ్యందుకు కానీ నేను చెప్పిన మాట ఇంట్లేకపోతే ఈ సమస్య తీరుతుందా? అలాగే మీకు అప్పులు, హెడేక్ వచ్చి పడింది, అప్పుల సమస్య వచ్చి పడింది, అనారోగ్యము, పేదరికం, ఒంటతనం, కృంగు, ఏదేదో వచ్చింది. అది ఆ సమస్య నీకు పరిష్కరించబడాలంటే ఇది పని చేయాలి, చెయ్య. అలాగే నీ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలంటే నువ్వు ఆ చేతి కిందకి వెళ్ళాలి, ఆ దేవుని యొక్క హస్తం కిందకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? దేవుని హస్తంలోనికి వెళ్ళాలి, దేవుని చేతిలోకి నువ్వు వెళ్ళాలి. అంటే ఆయన చిత్తానుసారంగా నడవటానికి నువ్వేం చేయాలి? తగ్గించుకున్నవాడు, తనను తాను తగ్గించుకున్నవాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సబ్మిట్ అయిపోతావో, దేవునికి సరెండర్ అయిపోతావో, ఆయన చేతిలో ఏమున్నాయంట?
చూడండి, ఇప్పుడు నా చేతిలో ఏదన్నా పెట్టానంటే ఎవరి కోసం? నా పిల్లల కోసమే కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్న వాళ్ళు తీసుకుంటే నేను ఏమనంటానా? ఇంకా పెడతాను నేను. అలాగే దేవుని హస్తం కింద నువ్వు బలిష్టమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు, దేవుని యొక్క హస్తం క్రింద నువ్వు ఉంటూ బలపడుచు ఉన్నప్పుడు దేవుడు నిన్ను విస్తృతపరుస్తాడు, దేవుడు నిన్ను గుర్తిస్తాడు, దేవుడు నిన్ను లేపుతాడు, దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా నేర్చుకుంటున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. తగిన సమయం కొరకు కనిపెడతా ఉండండి. తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండండి. సామెతల 3:16 ప్రకారం నీ కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనఘనతలో ఉన్నవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Holy Spirit of God, thank you Jesus. Holy Spirit of God, thank you Jesus. ధనము, ఘనత, ఇది కదండి కావాల్సింది. లేదు బ్రదర్, మేము ఆత్మీయంగా ఉంటాం, మాకు ధనం వద్దు, ఘనత వద్దు. చాలామంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనమాట. దేవుడి చేతిలో నిండా పెట్టుకున్నది ధనం ఎందుకని? ఆయనకు అవసరమా? ఘనత ఎందుకు? ఆయనకు అవసరమా? అన్ని నామాల కంటే పైనామం దేవునిది. ధనము, ఘనత అన్నీ నీకోసమే. ఆ సర్వ సమృద్ధి అంతా నీకోసం, నా కోసమే. మన దేవుడు సర్వసమృద్ధి కలిగిన వాడు. ఆయన బిడ్డవు నువ్వు. దానికి అనుకూలంగా జీవించినప్పుడు అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 3 వచనాలు చాలా ప్రభావవంతమైనటువంటివి. 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగానే బలిష్టమైన చేతికి దేన మనసుకులైండి. అదొక వచనం. ఇంకోటి కీర్తన 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్య సుఖం కలదు. మరేం చేస్తావు? సుఖం లేదు బ్రదర్, దేవుని హస్తం కిందకు వచ్చేసాయి. నిద్ర లేదు బ్రదర్, దేవుని హస్తం కిందకు వచ్చేసాయి. సుఖం లేదంటారు. సుఖంతో కూడిన జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎటువంటి సమస్య నుంచైనా సరే మీరు వెళ్తూ ఉండగా యేసయ్య నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన నీ సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నీ జీవితంలో ఉన్న సమస్య గురించి ఆలోచించొద్దు, సమస్య గురించి పలకొద్దు, సమస్య గురించి పదే మాట్లాడొద్దు. సమస్య లేని జీవితాన్ని చూడు, సమస్య లేని జీవితాన్ని స్వతంత్రించుకో. యేసయ్య వైపు చూడు, యేసయ్య మీద దృష్టిని కేంద్రీకరించు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, కీర్తన 16:11 అలాగే సామెతలు 3:16, 1 పేతురు 5:6 ఈ 3 వచనాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి, చాలా ఇంటర్లింక్ ఉన్నటువంటివి. ఎందుకంటే తగిన సమయాన్ని హెచ్చించే రీతిగానే బలిష్టం దీని మనసుకులైండి. అక్కడే దీని మనసులు ఉండిపోయారు చాలామంది. తర్వాత నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆల్రెడీ పరిష్కరించబడిపోయిందనే సత్యం తెలుసుకోవాలి. సమస్యకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని మనం ముందుకెళ్ళిపోవాలి, సమస్యను జయించాలి. పోరాటం. జీవితంలో ఏ సమస్య అయినా ఓడిపోకూడదు. ఎస్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను అభివృద్ధి చెందిన వ్యక్తిని, అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్న వ్యక్తిని అని మనం గొప్ప చేసుకోవాలి. ఎప్పుడు కూడాను ఆయన బలిష్టమైన చేతి కింద నేనున్నాను. నా జీవితంలో గొప్ప చేసిన దేవానికే వందనాలు, నా జీవితంలో గొప్ప కార్యం చేసినటువంటి దేవానికే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇలా మనం ఎప్పుడైతే మాటల విధానం, ప్రార్థన విధానం ఎప్పుడు కూడా దేవుణ్ణి బాధ పెట్టినట్టుగా కాకుండా దేవుని గణపరిచే విధంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక.
ఆమెన్.